రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్లతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, కాళ యాదయ్య, ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన సమరయోధులను, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులను స్మరించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిందని తెలిపారు. రంగారెడ్డి జిల్లాలోని 4,000 కోట్ల వ్యయంతో 300 అడుగుల వెడల్పుతో రావిర్యాల ఔటర్ రింగ్ రోడ్ నుండి ఆమన్గల్ వరకు 41 కిలోమీటర్ల మేర తొలి గ్రీన్ ఫీల్డ్ రోడ్ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ నేటి నుంచే కొత్త రేషన్ కార్డుదారులకు డిజిటల్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నట్లు తెలిపారు. అలాగే కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా మంచాల మండలం మారుట్ల గ్రామంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ఏర్పాటు చేశామన్నారు. నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, దీనివల్ల ప్రజలు ఎంతో లబ్ధి పొందుతున్నారని తెలిపారు. యువతకు నైపుణ్యాలు, ఆధునిక టెక్నాలజీతో శిక్షణ అందిస్తేనే ప్రపంచాన్నే లీడ్ చేసే శక్తి తెలంగాణ యువతకు ఉందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఈ వేడుకల్లో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, ప్రత్యేకంగా రంగారెడ్డి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ప్రజలందరికీ, దాంట్లో భాగస్వాములైన మా పాత్రికేయ మిత్రులందరికీ కూడా ఈరోజు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, స్వాతంత్రం తీసుకొచ్చిన మహనీయులందరినీ స్మరిస్తూ, వారి చేసిన త్యాగాల ఫలితంగా ఈరోజు మనం సురక్షితంగా, సుభిక్షంగా, స్వేచ్ఛగా రాజ్యాంగాన్ని రచించుకొని అభివృద్ధి సంక్షేమ భాగంలోనే ఈరోజు భారతదేశం ఒక పక్కన, మన రాష్ట్రం ఒక పక్కన పెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతా ఉన్నాయి. ఆ క్రమంలో ఈరోజు బీద, బలహీన, బడుగు వర్గాలు, మైనారిటీ వర్గాలకు ప్రత్యేకంగా మా ప్రభుత్వం గత 2.5 సంవత్సరాల నుంచి రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారిగా మా ప్రభుత్వం ఏర్పాటైంది. మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు అన్ని వర్గాల ప్రజలకి, అదేవిధంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని ఒక ప్రణాళిక తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. 6 గ్యారంటీలో భాగంగానే సింహ శాతం ఈరోజు 6 గ్యారంటీలకు సంబంధించి అమలు చేసినాం. ఇంకా అమలు చేసేది ఉంది, తప్పకుండా అమలు చేస్తాం. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నిటిని కూడా అమలు చేయటానికి ప్రణాళికలు సిద్ధం చేసుకొని, గత ప్రభుత్వం మరి ఆర్థిక సంక్షోభాన్ని తీసుకొచ్చిన కూడా దృష్టిలో పెట్టుకొని ఆర్థికంగా మన రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తూ, ఎక్కడ కూడా సంక్షేమానికి, అభివృద్ధికి ఇబ్బంది రాకుండా ప్రణాళికలు సిద్ధం చేసుకొని అమలు చేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రజలకు సంబంధించి అందరికీ తెలుసు, మన రాష్ట్రంలోనే కాదు, ఇతర రాష్ట్రాలకు సంబంధించే కాదు, ఈరోజు మన జిల్లానే, రంగారెడ్డి జిల్లాకే కాదు, ఎల్ నీనో అనే మరి ఎఫెక్ట్ ద్వారా రేపు రాబోయే కాలంలో వర్షాభావ సూచనలు తక్కువ ఉన్నాయి. ప్రత్యేకంగా త్రాగునీరుకు, సాగునీటికి సంబంధించిన అంశాల విషయంలో మరి ఇప్పటి నుంచే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని వర్షం బొట్టును కూడా వృధా చేయకుండా, ఇప్పుడే చెప్పాం, ఫామ్ పౌండ్స్ కానీ ఈరోజు ప్రతి ఎకరంలో ఒక పాండ్ క్రియేట్ చేయడం, ఆదా చేసుకునే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో ఈరోజు ఒక పెద్ద ఎత్తున డ్రైవ్ చేపడతా ఉన్నాం.
ఆ క్రమంలోనే వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయం పెద్ద ఎత్తున మరి రంగారెడ్డిలో కూడా చేస్తూ ఉంటారు కనుక ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించిన అంశం విషయంలో కూడా అవగాహన వేస్తూ ఈరోజు ఆయిల్ పామే కానీ మరి రంగారెడ్డి జిల్లా అంటే మొదటి నుంచి కూడా కూరగాయల ఉత్పత్తికి పంట చేయడానికి చాలా ఫేమస్. దాని పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా భాగస్వాములై అందరు సహకరించి ఈరోజు ముందుకు తీసుకెళ్లాలని ఈరోజు ఈ స్వాతంత్రం దిన సందర్భంలో మేము గత 2.5 సంవత్సరాలు చేసిన ప్రగతి కానీ రాబోయే 2.5 సంవత్సరాల్లో చేయాల్సిన అంశాలు కానీ దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా రంగారెడ్డి జిల్లా ఇది పరిశ్రమలకు సంబంధించిన పెద్ద జిల్లా. ఈ జిల్లాకు సంబంధించి మరి రైతు సోదరులు కానీ సామాన్య ప్రజానికం మొత్తం రాష్ట్ర ప్రగతిలో ప్రధానంగా వారు పాత్ర వహిస్తూ ఉన్నారు. వారికి హృదయపూర్వకంగా ఈ సందర్భంలో ప్రత్యేకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు.